హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు నీట్ పీజీ 2025 గవర్నమెంట్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఈ తమిళనాడు కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే టోటల్గా ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ కండిషన్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి ప్రాస్పెక్టస్లో క్లియర్గా ఇచ్చారు. ఆ ప్రాస్పెక్టస్లో ఇచ్చినటువంటి ఆ డేటాని బేస్ చేసుకొని మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు ఎంత స్కోర్ వచ్చినప్పటికీ కూడా మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అవగాహన లేకపోతే మీరు చేసేటువంటి పొరపాట్ల వలన మీకు సీటు వచ్చే అవకాశం మిస్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అంతేకాదండి, దానితో పాటుగా కొంత అమౌంట్ కూడా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా జాగ్రత్తగా వినండి. ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మరలా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఫీ డీటెయిల్స్ గురించి ఒకసారి చూద్దాము. మీరు రిజిస్ట్రేషన్ టైంలో కట్టేటువంటి అమౌంట్ గవర్నమెంట్ కోటా కోసం 3000 రూపీస్ పే చేస్తారు. ఒకవేళ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే 5000 రూపీస్ పే చేస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ ఫీ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ఫీజు. ఆ రిజిస్ట్రేషన్ కోసం కట్టేటువంటి అమౌంట్ 1000 రూపీస్. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ 3 కేటగిరీస్లో ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ కేటగిరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో స్టేట్ కోటా క్రింద గవర్నమెంట్ సీట్ ఎలాటైతే 30,000 రూపీస్ పే చేయాలి. అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్లో గవర్నమెంట్ కోటా సీట్స్ కోసం పార్టిసిపేట్ చేస్తే 1,00,000 రూపీస్. అయితే ఎవరైతే తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే ఎంబీబీఎస్ తమిళనాడులో చేస్తారో వాళ్ళకి ఈ రెండు వర్తిస్తాయి. ఒకవేళ ఈ స్టూడెంట్ మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ కేటగిరీ కూడా వర్తిస్తుంది. అలా కాకుండా ఎంబీబీఎస్ తమిళనాడు కాకుండా ఇతర రాష్ట్రాల్లో కానీ చదివితే ఆ స్టూడెంట్స్ కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు 2,00,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్రింద పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ని ఎప్పుడు పే చేయాలి అంటే, మీరు ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే ముందు వెబ్ ఆప్షన్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫీతో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అలాగే ట్యూషన్ ఫీజు పర్ ఇయర్, అంటే సంవత్సరానికి మీరు కట్టవలసినటువంటి ట్యూషన్ ఫీజు ఎంత, సీట్ అలాట్మెంట్ వస్తాయి. గవర్నమెంట్ కాలేజెస్లో గవర్నమెంట్ కోటా సీటుకి 50,000 రూపీస్. అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్లో గవర్నమెంట్ కోటా సీటుకి 4.5 lakhs. అలాగే మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ వాళ్ళకి 15 lakhs. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ సి క్యాట్ 27 lakhs పర్ యానం. ఓకే. నెక్స్ట్ డిస్కంటిన్యూషన్ ఫీ గురించి కూడా కొంత అవగాహన ఉండాలి మీకు, ఎందుకంటే రూల్స్ లో ఈ వర్డ్ ను కూడా మీకు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఫస్ట్ పీజీ డిప్లొమా కోర్స్ ద్వారా మీరు జాయిన్ అయ్యి ఉంటే డిస్కంటిన్యూ చేయాలి అనుకున్నట్లయితే 10 lakhs రూపీస్ పే చేయాలి. అదే పీజీ డిగ్రీ కోర్స్ అంటే ఎంఎస్ ఎంటీ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీరు జాయిన్ అయిన తర్వాత వదిలేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్కంటిన్యూషన్ ఫీజు 15 lakhs పే చేయాలి. ఓకే. అయితే ఇక్కడ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు టోటల్గా ఈ కౌన్సిలింగ్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనేది ఒకసారి చూసినట్లయితే మనకి 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ రౌండ్ 4. ఈచ్ రౌండ్లో కూడా మనం ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ రౌండ్ 1లో చూసినట్లయితే ఒకవేళ సీట్ అలాట్మెంట్ కాలేజ్లో వచ్చి ఆ కాలేజ్లో జాయిన్ అయ్యారు అనుకుందాం, అప్పుడు ఎటువంటి ఫీజు కూడా 4 feet అవ్వదు అని చెప్తున్నారు. అంటే మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కానీ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కానీ ఏది కూడా కట్ అవ్వదు. అంతేకాదు ఆ స్టూడెంట్ నెక్స్ట్ రౌండ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓకే. అలాగే ఒకవేళ స్టూడెంట్ సీట్ అలాట్ అయ్యింది కానీ అసలు రిపోర్ట్ చేయలేదు, అంటే జాయిన్ అవ్వలేదు, లేదా కాలేజ్లో జాయిన్ అయ్యి మానేశారు అనుకుందాం, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైంలో కానీ మానేశారు అనుకున్నట్లయితే అప్పుడు కూడా ఎటువంటి పెనాల్టీ ఉండదు, అంటే ఎటువంటి అమౌంట్ కూడా 4 feet అవ్వదు అని చెప్తున్నారు. అంతేకాదు, అంటే ఇక్కడ ఒకవేళ ఇష్టం లేక జాయిన్ అవ్వకపోయినా నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే తప్పకుండా వీళ్ళకి కల్పిస్తున్నారు. అంటే రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఒకవేళ రౌండ్ 1లో అసలు సీటే అలాట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా నెక్స్ట్ రౌండ్కి పార్టిసిపేట్ చేస్తారు. అలాగే అసలు రిజిస్టరే చేసుకోలేదు, అంటే ఫస్ట్ రౌండ్లో
అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అప్లికేషన్ పెట్టుకున్నారు, కానీ 1000 రూపాయలు కట్టి అసలు రిజిస్ట్రేషనే చేసుకోలేదు అనుకుందాం. అయినప్పటికీ కూడా నెక్స్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. నెక్స్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వడం అంటే ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ రావచ్చు, లేదా ఫస్ట్ రౌండ్ నుండి అప్గ్రేడేషన్ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఎటువంటి పెనాల్టీ కూడా ఉండదు. డైరెక్ట్గా వీళ్ళు థర్డ్ రౌండ్కి మళ్ళా అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ఎక్కడైనా సరే అప్గ్రేడేషన్ వచ్చింది అంటే దాని ముందు రౌండ్లో ఉన్నటువంటి సీటు ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయి ఉంటుంది. ఆ సీటు మీకు లేనట్లే గుర్తుంచుకోవాలి. అర్థమైంది కదా? మీకు నచ్చినా నచ్చకపోయినా అప్గ్రేడేషన్ వచ్చినటువంటి కాలేజ్లో మాత్రమే మీరు జాయిన్ అవ్వాలి. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యింది అనుకుందాం, అంటే ఫ్రెష్ సీట్ అలాట్ అవ్వచ్చు, లేదా రీ అలాటెడ్ సీట్ అంటే అప్గ్రేడెడ్ సీట్ అవ్వచ్చు. ఈ 2 సీట్స్ మీకు అలాట్ అయితే మీరు ఒకవేళ కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత మీకు నచ్చక రిజైన్ చేశారు అనుకుందాం. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైంలో మాత్రమే రిజైన్ చేస్తారు అనుకుందాం, లేదా అసలు ఈ అలాట్ అయినటువంటి కాలేజ్లో జాయినే అవ్వలేదు అనుకుందాం. అప్పుడు మీరు 1000 రూపాయలు కట్టారు కదా రిజిస్ట్రేషన్ ఫీ కింద, ఆ అమౌంట్ వదులుకొని మాత్రమే ఈ సీటు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ వదులుకున్నా కూడా మీరు థర్డ్ రౌండ్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది, పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? నెక్స్ట్, అసలు సీటే అలాట్ అవ్వలేదు, డైరెక్ట్గా థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతారు. అలాగే ఒకవేళ అసలు సెకండ్ రౌండ్లో రిజిస్ట్రేషనే చేసుకోలేదు, అంటే 1000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషనే చేసుకోలేదు అనుకుందాం, అయినా సరే మీరు థర్డ్ రౌండ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ కేసు, ఇఫ్ రిజైన్డ్ ఆఫ్టర్ ది స్టిపులేటెడ్ డేట్ అండ్ టైం అన్నారు. మీరు విదిన్ స్టిపులేటెడ్ టైంలో కానీ, అంటే వాళ్ళు ఒక 2 డేస్ లేక 3 డేస్ ఇచ్చినప్పుడు ఆ డేట్స్లో మాత్రమే మీరు రిజైన్ చేస్తే ఓకే. అప్పుడు కేవలము 1000 రూపాయలు వదులుకొని మీరు ఆ సీట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. వీళ్ళు ఇచ్చినటువంటి ఆ 2 డేస్ లేదా 3 డేస్ కాకుండా తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు డిస్కంటిన్యూషన్ ఫీ అమౌంట్, రిజిస్ట్రేషన్ ఫీ, అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్, ఒకవేళ మీరు ఇక్కడ ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయ్యారు కాబట్టి ట్యూషన్ ఫీజు కూడా కట్టారు, ఆ అమౌంట్ అన్నీ వదులుకొని అప్పుడు మాత్రమే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్తున్నారు. దాంతోపాటుగా నెక్స్ట్ రౌండ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. క్లియర్? అలాగే థర్డ్ రౌండ్లో ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యింది అంటే అది ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ అవ్వచ్చు, లేదా అప్గ్రేడేషన్ సీట్ అయి ఉండొచ్చు. ఓకే, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఒకసారి మాపప్ రౌండ్లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయితే మీరు ఆ తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకోవటానికి అసలు అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ డిస్కంటిన్యూషన్ అమౌంట్, రిజిస్ట్రేషన్ ఫీ, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్, ట్యూషన్ ఫీజు, అన్ని అమౌంట్స్ కూడా ఫోర్ఫీట్ అయిపోతాయి అని చెప్తున్నారు. అంటే అవన్నీ కూడా వదులుకొని మాత్రమే అప్పుడు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ రౌండ్కి అలో చేయమని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ కేసు, ఇఫ్ అలాటెడ్ అండ్ నాట్ జాయింట్, అంటే మీకు థర్డ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చింది కానీ మీరు ఇంట్రెస్ట్ లేక అసలు జాయిన్ అవ్వలేదు అనుకుందాం. మీరు కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ 1000 రూపాయలు, అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 2 lakhs రూపీస్, దానితో పాటుగా మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టినటువంటి అమౌంట్, అంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ట్యూషన్ ఫీజు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటారు. కాబట్టి ఒకసారి మీరు ట్యూషన్ ఫీజు కట్టేశారంటే ఆ అమౌంట్ తిరిగి మీకు ఇవ్వబడవు అంటున్నారు. అందుకనే ఈ కౌన్సిలింగ్స్లో అంటే మీరు రిజల్ట్ చూసుకొని వెంటనే ఇమ్మీడియట్గా అలాట్మెంట్ అడ్రస్ డౌన్లోడ్ చేసుకోకూడదు. మీకు జాయిన్ అవ్వాలి అని 100% అనిపిస్తేనే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ తమిళనాడులో అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ట్యూషన్ ఫీజు అమౌంట్ కట్టాలి అని చెప్తున్నారు. అంతేకాదు నెక్స్ట్ రౌండ్కి పర్మిషన్ ఉండదు. అలా కాకుండా థర్డ్ రౌండ్లో అసలు సీటే రాలేదు, డైరెక్ట్గా మీరు లాస్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఒకవేళ థర్డ్ రౌండ్లో అసలు మీరు రిజిస్ట్రేషనే చేసుకోలేదు, అప్పుడు కూడా మీరు లాస్ట్ రౌండ్కి ఎలిజిబుల్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, అంటే ప్రతి రౌండ్లో రిజిస్ట్రేషన్ రిపీటెడ్గా చేసుకోవాలా అని అలా ఏం లేదండి. మీరు ఒక రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే అదే అమౌంట్తో మీరు ప్రతిసారి కూడా మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ప్రతిసారి మళ్ళీ 1000 రూపాయలు కట్టాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్, రీ అలాటెడ్ అండ్ నాట్ జాయింట్, అంటే ఒకవేళ మీకు ఇక్కడ అప్గ్రేడేషన్ సీటు అనుకోండి, ఈ మాపప్ రౌండ్లో వచ్చిన సీటు మీరు జాయిన్ అవ్వలేదు అనుకుందాం. అప్పుడేమవుతుంది? అప్గ్రేడేషన్ సీట్ అంటే ఏం చెప్పాను? దీని ముందు రౌండ్ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సీట్ ఉండదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి సీటు మీరు జాయిన్ అయితేనే 100% మీ సీటు ఉన్నట్లు. లేదంటే ఈ సీటు క్యాన్సిల్ అవుతుంది, దానితో పాటుగా మీరు డిస్కంటిన్యూషన్లోకి వెళ్ళిపోయినట్లే లెక్క. అంటే
ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశమే లేదు. కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సేమ్ ప్రాసెస్ మరలా. డిస్కంటిన్యూషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం వదులుకొని అప్పుడు మాత్రమే ఈ సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు లాస్ట్ రౌండ్కి ఎలిజిబిలిటీ కూడా ఉండదు. ఇంతవరకు థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి డేటా. లాస్ట్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్. ఇక్కడ కూడా మీకు 2 కేసెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఆ తర్వాత సీట్ వదులుకోవాలి అంటే కుదరదు. సేమ్ ఒకవేళ మానేయాలి, మేము డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఈ డిపాజిట్స్ అన్ని కూడా వదులుకొని అప్పుడు మాత్రమే మీరు డిస్కంటిన్యూషన్ ప్రాసెస్లోకి వెళ్ళి మీ యొక్క సీట్ని వదులుకునే అవకాశం ఉంది. అలాగే ఇఫ్ అలాటెడ్ అండ్ నాట్ జాయిన్డ్, మీకు సీట్ అలాట్ అయింది లాస్ట్ రౌండ్లో కానీ జాయిన్ అవ్వలేదు అనుకుందాం, అప్పుడు కూడా మీకు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్, మీరు కట్టినటువంటి 2 లక్షల అమౌంట్ పోతుంది అని చెప్తున్నారు. అంతేకాదు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ లింక్ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అంతేకాదు మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. టోటల్ రిజిస్ట్రేషన్ పార్ట్ నుండి చిట్ట చివరి రోజు వరకు కూడా మీకు హెల్ప్ చేయబడుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.